వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఫుడ్ బాక్స్లో పెసరపప్పుతో ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఫ్రెష్గా కడిగి సన్నగా తురిమి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో హోల్ గరం మసాలాలు వేసి వీటితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కానీ పచ్చిమిర్చి వేశాక ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఇవి కలిపాక ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకున్నాక దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకున్నాక దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేశాక కొద్దిగా ధనియా పొడి కూడా వేసి పప్పంతా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. దీనిపైన మూత పెట్టకూడదండి, మూత పెట్టకుండానే కలపాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం కూడా వేసుకొని పైనకెళ్ళి కొత్తిమీర వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నము పప్పు అంతా బాగా కలిపేటట్టు కలుపుతూ ఉండాలండి. చూడండి చక్కగా మన పెసరపప్పు ఫ్రైడ్ రైస్ తయారైపోయింది కదండి. దీన్ని పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి. చాలా హెల్దీ అండ్ ఈజీ అండ్ పెసరపప్పు ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.